ఐపీఎల్ 2024 ఆర్సీబీ మరియు పీపీకేఎస్ జట్లు తమ రెండో మ్యాచ్కి సిద్ధమయ్యాయి. మార్చి 25వ తేదీన రెండు జట్లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్ ఎలా అయినా సరే బోని కొట్టాలని చూస్తారు. అయితే అసలు ఇప్పటివరకు రెండు జట్ల ఆటగాళ్ల మధ్య ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఎవరి మీద ఎవరికి పై చేయి ఉంది. మెయిన్లీ ఒక పీపీకేఎస్ ఫాస్ట్ బౌలర్కి ఆర్సీబీ ఓపెనర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ఆ బౌలర్ ఎవరు, అతనికి ఎలాంటి రికార్డు ఉంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 ఫ్యాఫ్ డు ప్లెసిస్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే బ్యాటిల్. మెయిన్లీ ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే హర్షదీప్ సింగ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. పైగా ఇనిషియల్ గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ బాల్ చాలా బాగా స్వింగ్ చేయగలడు. అదర్ హ్యాండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్ గా ఆడే బ్యాట్స్మెన్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్ లోనే చూసాం పవర్ ప్లేలో సిఎస్కే బౌలర్స్ మీద చాలా అటాక్ చేశాడు. ఈవెన్ హర్షదీప్ సింగ్ మ్యాచ్ చూసుకున్న ఫ్యాఫ్ కు కొంతవరకు మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఐపీఎల్ 5 ఇన్నింగ్స్ లో తలపడితే 40 బాల్స్ ఆడిన ఫ్యాఫ్ 52 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రం బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సో ఫ్యాఫ్ కి అయితే లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ మీద మంచి రికార్డే కనిపిస్తుంది. చూడాలి మరి మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ఆర్సీబీ కెప్టెన్ కోసం ఎలాంటి ప్లాన్ వేసుకొస్తాడనేది. నెంబర్ 4 శామ్ కరన్ వర్సెస్ అల్జరీ జోసెఫ్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ పీబీకేస్ ఆడిన లాస్ట్ మ్యాచ్ లో శామ్ కరన్ ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్సీబీ బౌలర్స్ అతను ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. మెయిన్లీ అల్జరీ జోసెఫ్ లాంటి ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ శామ్ కరన్ కు చాలా మంచి మ్యాచ్అప్ కాగలడు. అయితే ఐపీఎల్ చూసుకుంటే వీళ్ళిద్దరు ఇప్పటివరకు కేవలం ఒక్క ఇన్నింగ్స్ లో మాత్రమే తలపడ్డారు. అండ్ ఒక్క ఇన్నింగ్స్ లో శామ్ కరన్ అవుట్ కాకుండా 3 బంతుల్లో 3 పరుగులు చేశాడు. బట్ అంతర్జాతీయ క్రికెట్ లో చూసుకుంటే మాత్రం అల్జరీ జోసెఫ్ 5 ఇన్నింగ్స్ లో శామ్ కరన్ 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో మనమైతే ఇద్దరు ప్లేయర్స్ మధ్య మిడిల్ ఓవర్స్ లో ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 3 గ్లెన్ మ్యాక్స్వెల్ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్. ఇది కూడా మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ హర్ప్రీత్ బ్రార్ పీబీకేఎస్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. అదర్ అండ్ మ్యాక్స్వెల్ చూసుకుంటే తన ఫస్ట్ మ్యాచ్ లో గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ ద్వారా అయితే మ్యాడ్ మ్యాక్స్ ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలని చూస్తాడు. కానీ అతనికి హర్ప్రీత్ మ్యాచ్ చూసుకుంటే అస్సలు మంచి రికార్డు లేదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ బ్రార్ బౌలింగ్ లోనే గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. అలాగే ఓవరాల్ గా చూసుకున్న వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఐపీఎల్ 4 ఇన్నింగ్స్ లో తలపడితే 14 బాల్స్ ఆడిన మ్యాక్స్వెల్ 17 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 ఇన్నింగ్స్ లో అతని బౌలింగ్ లో 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో క్లియర్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన హర్ప్రీత్ బ్రార్ మ్యాక్స్వెల్ ఇప్పటివరకు డామినేట్ చేస్తూ వచ్చాడు. చూడాలి మరి మ్యాచ్ లో మ్యాట్ మ్యాక్స్ అతను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2 శిఖర్ ధావన్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయే బ్యాటిల్. మెయిన్ ఇనిషియల్ గా శిఖర్ ధావన్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ ఆడేందుకు కొంతవరకు ఇబ్బంది పడతాడు. అండ్ సిరాజ్ చూసుకున్న కొత్త బాల్ ను బాగా స్వింగ్ చేయగలడు. సో ఐపీఎల్ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య రికార్డ్ చూసుకుంటే 8 ఇన్నింగ్స్ లో 27 బాల్స్ ఆడిన ధావన్ 35 పరుగులు చేశాడు. అండ్ 8 ఇన్నింగ్స్ లో అతని బౌలింగ్ లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో సిరాజ్ మీద అయితే ధావన్ కు మంచి డీసెంట్ యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి సిరాజ్ ని కంప్లీట్ గా డామినేట్ చేసాడని కూడా చెప్పలేం. సో ఖచ్చితంగా ఇద్దరు ఆటగాళ్ళ మధ్య మనమైతే పవర్ ప్లేలో ఒక మంచి నెక్ టు నెక్ బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ కగిసో రబాడా. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓపెనర్స్ ను భయపెడుతున్న బౌలర్ కగిసో రబాడా. అతనికైతే బోత్ విరాట్ కోహ్లీ మరియు ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇద్దరి మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ కోహ్లీ మరియు రబాడా మధ్య ఎప్పుడు కూడా ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఉంటూనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్ లో చూసుకున్న వీళ్ళిద్దరూ చాలా పోటీగా తలపడతారు. ఎనివే ఐపీఎల్ ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం కోహ్లీ మీద రబాడాదే పైచే. 6 ఇన్నింగ్స్ లో 24 బంతులేసి 27 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీని 3 టైమ్స్ కూడా అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న కోహ్లీకి అయితే రబాడా మీద అస్సలు మంచి రికార్డు లేదు. ఈవెన్ ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా రబాడా బౌలింగ్ లో 2 ఇన్నింగ్స్ లో 2 సార్లు అవుట్ అయిపోయాడు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కగిసో రబాడా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కి ఒక థ్రెట్ కాగలడు. చూడాలి మరి ఆర్సీబీ ఓపెనర్స్ ఈ థ్రెట్ ని ఎలా కౌంటర్ చేస్తారనేదే. సో ఇవి గైస్ ఆర్సీబీ మరియు పీబీకేఎస్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.